ప్రభుత్వ అధికారులు అంటే ప్రతి ఒక్కరి సమస్యను విని వీలైనంత త్వరగా పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే ఒక్కోసారి సరికొత్త అనుభూతి, వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణ ప్రజల సమస్యలు వినడం ఒక ఎత్తు అయితే, దివ్యాంగులుగా చెప్పబడే మూగవారి సమస్య పరిష్కరించడం కత్తి మీద సామే. వారికి చెప్పడం రాదు, ఒకవేళ రాయడం వచ్చినా వారు తమ సమస్యను కాగితంపై కలంతో రాసి చూపిస్తారు. చదువుకోని వారి పరిస్థితి ఏంటన్న సందేహం మీలో కలగవచ్చు. అలాంటి వారి కోసం కరీంనగర్ జిల్లా కలెక్టర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి పాటుపడిన సంఘటనలు గతంలో చాలా చూసాం. ఈ క్రమంలోనే మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ప్రజలతో పాటు మూగవాళ్ల సమస్యలు గుర్తించేందుకు సైన్ లాంగ్వేజ్ పై తర్ఫీదు పొందారు. తాను ట్రైన్ అవ్వడమే కాకుండా జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సైన్ లాంగ్వేజ్ పై అవగాహన కల్పించారు. నా పేరు ఎం వెంకటరాంబాబు. నేను రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ MCR/HRDలో వర్క్ చేస్తున్నాను ఇన్ఛార్జ్గా. మెయిన్గా ఏంటంటే బేసిక్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కోర్స్ అనేది దాని మీద మనం 6 days ట్రైనింగ్ అనేది రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక డిఫరెంట్ థాట్ తోటి కలెక్టర్ మేడం గారు ఇనిషియేట్ తోటి ఈ బేసిక్ సైన్ లాంగ్వేజ్ కోర్స్, ఇండియన్ బేసిక్ సైన్ లాంగ్వేజ్ కోర్స్ అని ISL అనేది మనకి ఏంటంటే ఇదివరకు ఎవ్రీ రీజియన్కి డిఫరెంట్గా సైన్ లాంగ్వేజెస్ ఉండేవి. కానీ ఇండియా మొత్తం ఒకే లాంగ్వేజ్, ఒకే డైలెక్ట్, ఎలాగైతే మనకి డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా డిఫరెంట్గా సైన్ లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ రీజియన్కి డిఫరెంట్ సైన్ లాంగ్వేజెస్ ఉండేవి. కానీ అన్నిటిని కూడా కలిపి ఇండియన్ సైన్ లాంగ్వేజ్గా ఒకటి చేయడం జరిగింది. దాని మీద ఎంప్లాయీస్కి, అదేవిధంగా ఎవరైతే ఈ భవితలో వర్క్ చేసే టీచర్స్కి, IRPస్కి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి కూడా ఈ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కోర్సు మీద మనం 6 days అనేది ట్రైనింగ్ అనేది స్పెషల్గా అక్షయాకృతి ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్ప్రెటర్స్ వచ్చి మనకి ఎంప్లాయీస్కి, అలాగే టీచర్స్కి, MUOస్కి నేర్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం డెఫ్ కమ్యూనిటీ పీపుల్తో మనం వాళ్ళ సమస్యలు మనకు తెలుసుకున్నప్పుడు వాళ్ళ సమస్యలు ముందు మనకు అర్థం కావు. కానీ ఆ సమస్యలు ఎలాగైతే మనకి అర్థం కావో దాన్ని ఎలాగైతే మనం సాల్వ్ చేయడానికి మనకి ఎలాగైతే వాళ్ళు చెప్పింది అర్థం కాక సాల్వ్ చేయలేకపోయామో, ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళ సమస్య మనకు అర్థమవుద్ది. దాని ద్వారా వాళ్ళకి ఆ గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఆ గ్రీవెన్స్ని మనం సాల్వ్ చేయడానికి ఈ సైన్ లాంగ్వేజ్ మనకు ఉపయోగపడదనే ఉద్దేశంతో మెయిన్గా, అలాగే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ సైన్ లాంగ్వేజ్ కోర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ సైన్ లాంగ్వేజ్లో మనం 6 daysలో మనం ఆల్ఫాబెట్స్ A to Z కానీ, నంబర్స్ కానీ, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కానీ, బేసిక్ క్వశ్చనరీ గురించి కానీ, వాట్ ఈస్ యువర్ నేమ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం నేర్చుకున్నాం. అదేవిధంగా కలర్స్ గురించి కానీ, ప్రొఫెషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఎలాగంటారు, టీచర్ అంటే ఏంటి, పోలీసు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం సైన్స్తో ఎలా చేయాలనేది ఈ 6 days 6 different చాప్టర్స్ తోటి మనం ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం నేషనల్ యాంథమ్ కూడా సైన్ లాంగ్వేజ్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ 6 days కూడా మనం 100 మెంబర్స్కి ట్రైన్ చేయడం జరిగింది. బదిరుల కోసం దేశవ్యాప్తంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఒకటి అమలులో ఉంది. దానిని దివ్యాంగుల సమస్యలు సైగల ద్వారా తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్క జిల్లా ఉన్నతాధికారి సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, తప్పనిసరిగా వచ్చి ఉండాలని ఆదేశించారు. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. బదిరుల సమస్యలు గుర్తించడం కోసం హైదరాబాద్ లోని ఆశ్రయ ఆకృతి సంస్థ ప్రతినిధులను కరీంనగర్ కు పిలిపించారు. ఈ టీంలోని శైలజ, మరికొంతమంది ట్రైనర్లు వచ్చి కలెక్టరేట్ లోని అధికారులకు దాదాపు వారం పాటు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇప్పించారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న అధికారులు చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చుని పాఠాలు విన్న ఫీల్ మళ్లీ వచ్చిందంటున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులంతా 40 నుంచి 50 ఏళ్లు పైబడిన వారైనప్పటికీ సామాజిక బాధ్యతను గుర్తించి ఎంతో శ్రద్ధగా మూగ భాషను నేర్చుకుంటున్నారు. మౌనంగా మాట్లాడడం ఎలా అన్న విషయం తమకు తెలిసిందని చెబుతున్నారు. ఇకపై తమ దగ్గరకు వచ్చిన దివ్యాంగుల సమస్యను వారి భాషలోని విని బదిరుల సమస్యలోనే సమాధానం ఇస్తానని చెబుతున్నారు. వాళ్ళు చేసే సైగలు అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపుతామంటున్నారు. నా పేరు పుష్పారాణి. నేను KGB కరీంనగర్ నుండి వచ్చాను. నేను ఇక్కడ కరీంనగర్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం జరిగింది. మాకు 6 days ట్రైనింగ్ ఇచ్చారు. ఇది చాలా యూజ్గా ఉంది. ఎందుకంటే మనకు వాళ్ళతోని కమ్యూనికేషన్ అనేది ఓన్లీ మాటల ద్వారానే కాదు, అంటే విత్ సైన్స్తోని కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చని సైన్ లాంగ్వేజ్ ద్వారా నేర్చుకున్నాం మనం. సో ఇది చాలా యూజ్ఫుల్. మనకు అట్లాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు వాళ్ళు చెప్పే సమస్యను మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలంటే
మనకు ఎంతో కొంత దానిపైన అవగాహన అనేది ఉండాలి. ఈ అవగాహన అనేది ఈ కార్యక్రమంలో మాకు కొంతవరకు కలిగింది. ఇది మాకు చాలా యూజ్ అయిందండి. థ్యాంక్ యూ. మూగ భాషలో సైగల ద్వారా చూపించే అక్షరాలు, అంకెలు, పదాలు, వాక్యాలు నేర్చుకున్నారు. సాధారణంగా బధిరులైన బాధితులు ఎలాంటి సమస్యలతో వస్తారనే విషయాలకు ప్రత్యేక సైగలుంటాయి. అలాంటి వాటన్నిటినీ ఓ పుస్తక రూపంలో రూపొందించి అధికారులకు అందించారు ఆశ్రయాకృతి ట్రైనర్లు. సైన్ అనే పేరుగల ఈ పుస్తకంలో మూగ భాషలోని అనేక పదాలు, వాటిని సైగల్లో ఎలా చూపించాలో తెలిపే బొమ్మలు ఉంటాయి. ఈ భాషలో ట్రైనింగ్ అయిన అధికారులు మనం మాట్లాడడం కాకుండా అవతలి వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవడమే అసలు కమ్యూనికేషన్ అంటున్నారు. 2 చేతులు, వాటికున్న వేళ్లు, అవి కదిలించే తీరు, ఇదే సైన్ భాష. కేవలం చేతులు కదిలించడమే కాదు, మన భావాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. వారు చెప్పింది మనం అర్థం చేసుకోగలగాలి. కోపం, దుఃఖం, ఆవేశం, ఆనందం, ఆక్రోశం వంటివి తెలియజేయడానికి సైన్ లాంగ్వేజ్ ద్వారా సైగలు చేస్తూనే ముఖంలోనూ వాటిని కనిపించేలా ప్రదర్శించాలని తెలిపారు. త్వరలోనే జిల్లా పాఠశాలలు, భవితా కేంద్రాలు, ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా ఇదే శిక్షణ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని ప్రయోజనాలు బధిరులకు నేరుగా అందేలా చూడాలంటే వారి భాషను అర్థం చేసుకోవడమే ముఖ్యమని భావించారు కలెక్టర్ పమేలా సత్పతి. కలెక్టర్ చూపించిన చొరవ తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు అధికారులు. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో, అంగన్వాడీ కేంద్రాల్లో, బాల రక్షణ సంస్థల్లో పనిచేసే అధికారులకు ఈ భాష ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సైన్ లాంగ్వేజ్ అనేది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మేము మండలాల్లో చాలామంది పిల్లలతోటి లేదా మా కొందరు ఎంప్లాయీస్ కూడా ఈ డెఫ్ పీపుల్ ఉండడం మూలంగా వాళ్ళతోటి ఇంతకుముందు మాట్లాడడం చాలా ఇబ్బందిగా అయ్యేది. వాళ్ళని పిలవడన్నా, ఏదైనా పని చెప్పాలన్నా, ఇప్పుడు మాకు ఏబిసిడీలు ఇవన్నీ రావడం మూలంగా ఏదైనా వాళ్ళకు సైగలతో కాకుండా ఈ సైన్ లాంగ్వేజ్ సింబల్స్ తోటి చెప్పడం ఈజీగా అవుతుంది. వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళ భాష మేము అర్థం చేసుకుంటలేమని ఒక బాధతో ఉండేది, కానీ ఇప్పుడు మేము వాళ్ళ భాషలో మాట్లాడడం మూలంగా వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది నిజంగా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ డెఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇది అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరము. ఇది చాలా కష్టమైనది ఏం కాదు, ఈజీగానే కొద్దిగా మనం మనసు పెడితే ఒక వారం రోజుల లోపల మనం ఆ డెఫ్ పీపుల్ తోటి మాట్లాడేంత నేర్చుకోవచ్చు. ఇది ఒక కలెక్టర్ తీసుకున్న నిర్ణయం కాదు, ఒక సామాజిక నైతిక బాధ్యతకు తార్కాణం అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చేతులు, కదలికలతో ప్రభుత్వ అధికారుల్లో ఎంతో చైతన్యం కలిగిందని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు. ఇది మాటలు వినిపించకపోయినా వారి భావాలు అర్థం చేసుకున్న అధికారుల కథ. For more videos like this, subscribe Big TV channel.